గాజుల రామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు. మంగళవారం రాత్రి ముగ్గురు దుండగులు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో 3 ఏటీఎంలను కొల్లగొట్టారు. ఆ తర్వాత మిషన్లలోని నగదును అపహరించడానికి దుండగులు 1 గంట సమయం తీసుకున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ముఖానికి మాస్క్, తలపై క్యాప్ ధరించి కనిపించిన దొంగలు పూర్తి ప్రణాళికతో చోరీకి దిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఏటీఎం సెంటర్లోని అలారం దొంగలు ప్రవేశించిన 1 గంట తర్వాత మోగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో క్లూస్ టీంలను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.